అర్థమైపోయింది. ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే ఇందాక కెమెరామెన్ రామప్రసాద్ గారు బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ ఇంత హై వోల్టేజ్ సినిమాలో నా పర్టికులర్ గా నా అన్ని డైలాగ్స్ విపరీతంగా ఫెయిల్ అయ్యి అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా సీన్ లో నేను యాక్ట్ చేసిన సీన్ లో పర్టికులర్ గా నిన్ను కనడానికి ఆడదు కావాలి, నీతో ఆడుకోవడానికి ఆడదు కావాలి, తర్వాత ఏంటి బాబు నీతో తోడుగా కావాలి, నువ్వు కనడానికి మాత్రం ఆడదు వద్దు, వీడితో చేయి కాపురం. అక్కడ డైరెక్టర్ గారు అక్కడ దాకా ఓకే డైరెక్టర్ గారు, కానీ లాస్ట్ లో వీడితో చేయి కాపురం మాత్రం దారుణం సార్. అది హైలైట్ సార్. అది మాత్రం ఇప్పటికీ ఎవరికి ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారికి, మా బంగారం ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏవో చాలా చెప్దాం అనుకున్నాను, ఒక రోర్ వినిపిస్తుంది అక్కడి నుంచి, అందుకని ఇక చాలు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. కానీ ఒక్క విషయం చెప్పాలి, 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల తర్వాత బాలయ్య బాబు గారు అలాగే ఉన్నారు, కానీ ఈయన మాత్రం చాలా మారారు కదా సార్. తల్లయ్యానండి. కాదు బాబు, నేను మన షూటింగ్ అప్పుడు డైరెక్టర్ గారితో అడిగానండి బాబు, డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను బాబు, సింహాలో అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా, క్లైమాక్స్ కానీ పెట్రోల్ బ్యాంక్ కానీ, అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగానండి. అడిగితే భయ్యా దీనికి 10 times ఉంటుంది భయ్యా, కరెక్ట్గా అదే జరిగిందండి. మీకు నమస్కారం, సూపర్. ఈ సినిమా చూసి కూడా ఇంతకంటే ఏముంటుంది అన్న వాళ్ళతో కూడా చాలా నమస్కారాలు పెట్టించుకున్నారు వాళ్ళిద్దరు కదా. అందుకే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. నెక్స్ట్